పాకిస్తాన్ త్వరలో ముక్కలైపోబోతుంది. మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ త్వరలో ముక్కలైపోబోతుంది. ఇదేదో చెప్తారు కదా! పాకిస్తాన్‌ని ఎవడు నాశనం చేయాల్సిన పనిలే. ఏ దేశం నాశనం చేయాల్సిన పనిలే. ముఖ్యంగా భారతదేశం చేయాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే దాని నాశనం అదే తెచ్చుకుంటది. కోరి మరీ తెచ్చుకుంటది. అదవుతదా? ఎందుకు అంటే ఈరోజు పాకిస్తాన్, బలూచిస్తాన్ రెండిటి మధ్యలో జరుగుతున్న పోరు ఆ విధంగా ఉంది. ఏ విధంగా పాకిస్తాన్ ముక్కలవ్వబోతుంది? దాని నాశనాన్ని ఏ విధంగా అదే కోరి తెచ్చుకుంటుంది? అసలక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఈ పాకిస్తాన్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఒకప్పుడు చరిత్రలో జరిగిందేంటి? ఈరోజు జరుగుతుందేంటి? ప్రతీది కూడా కంప్లీట్ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. చివరి వరకు చూడండి. హాయ్ మై సెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇట్లాంటి జియో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, పొలిటికల్ పాలిసీస్ ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే విధంగా మరీ డీప్‌గా వెళ్ళకుండా, మరీ పైపైన చెప్పకుండా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. చివరి వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చరిత్రలో చూసుకుంటే ఈ బలూచిస్తాన్ అనేది ఈ పాకిస్తాన్‌లోకి ఇంక్లూడ్ అవుదామని ఎప్పుడూ అనుకోలే. డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ ఫస్ట్ నుండి కూడా పాకిస్తాన్‌లోకి ఇంక్లూజన్‌కి వాళ్ళెప్పుడూ ఒప్పుకోలే. మాకు వద్దురా బాబు, మేము పాకిస్తాన్‌లోకెళ్ళి చేరం అనే చెప్పినరోళ్ళు. కానీ తరువాత ఈ పాకిస్తాన్ అనేది 1940s ఆ టైం అనుకుంటా. 1940s టు 50s పాకిస్తాన్ ఆర్మీతో వెళ్ళి వాళ్ళ మిలిటరీ ఏదైతే ఉందో దాంతో దాడి చేసి బలూచిస్తాన్‌ని ఇంక్లూడ్ చేసుకుంది పాకిస్తాన్‌లోకి. అదవుతుందా? అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాతైనా పోనీ చేస్తే చేసిండ్రు ఓకే. ఇప్పుడు బలూచిస్తాన్ ఎలా ఉంది అనుకుంటే, ఈరోజు బలూచిస్తాన్ చూసుకుంటే మొత్తం పాకిస్తాన్‌లో 44% ల్యాండ్ మాస్ దానిదుంటదనమాట. అయితే 44% ల్యాండ్ మాస్ ఉన్నా కూడా అక్కడ కేవలం 5-6% మాత్రమే పాపులేషన్ ఉంటది. ఎందుకు అంటే మిగిలినదంతా కూడా కొండలు ఇవన్నీ ఉంటాయక్కడ. వాటర్ నెక్స్ట్ రెయిన్‌ఫాల్ కూడా తక్కువక్కడ. వాన తక్కువ పడతది. ఎంత అంటే అక్కడ ఓన్లీ చాలా తక్కువ శాతం అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటదక్కడ. అదవుతుందా? అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఈ మిలిటరీ యాక్షన్స్ అనేవి బలూచిస్తాన్ పీపుల్ మీద, లోకల్ పీపుల్ మీద, వీళ్ళందరి మీద కూడా చేస్తూ ఉంటదనమాట. హింసిస్తూ ఉంటది. అక్కడున్న ఎంతోమంది హ్యూమనిస్టులు గూడా ఈ సప్రెషన్‌ని తట్టుకోలేకపోతున్నాం మేము. యాంటీ హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ జేస్తున్నారు మా మీద వీళ్ళు. మా దగ్గరున్న రిసోర్సెస్ అన్నీ తీసేసుకొని మాకేం పెట్టట్లేదు అని చెప్తారు. ఎందుకంటే చెప్తాను వినండి. ఈరోజు బలూచిస్తాన్ ఏదో మీకు ఓన్లీ ఒక ముక్కలో కనిపిస్తది పాకిస్తాన్‌లో. కానీ దాని వెనకాల ఎంతుందనేది మీకు తెలీదు. ఇదే బలూచిస్తాన్‌లో ఎంత అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, మళ్ళీ చెప్తున్నా బిలియన్స్ కాదు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మినరల్స్ అనేవి ఉన్నాయి దాంట్లో. అదవుతుందా? కాపర్, గోల్డ్ ఇలాంటి ఎన్నో మినరల్స్ కుప్పలుగా ఉన్నాయి. కొన్ని వేల టన్నులు. ఇప్పుడు ఈ మినరల్స్ అనేవి ఇంకా ఉన్నాయక్కడ. అయితే ఈ బలూచిస్తాన్ పార్ట్ అనేది అంత ప్రామినెంట్ పాకిస్తాన్‌కి. అక్కడే గ్వాదర్ పోర్ట్ అని ఒకటుంటది. ఆ గ్వాదర్ పోర్ట్ ఎంతో స్ట్రాటజిక్‌గా ఉంటదనమాట. జియోగ్రఫీ చూసుకుంటే మీరు. నేనిక్కడ పెడుతున్నా చూడండి. ఈ గ్వాదర్ పోర్ట్ ద్వారా ఎంతో ట్రేడ్ చేయొచ్చు. మిడిల్ ఈస్ట్‌కి కనెక్షన్ ఉంటదనమాట. అదవుతుందా? మిడిల్ ఈస్ట్ అంటే మీకు తెలుసుగా అటు సైడ్. అయితే ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఉండి, ఇంత మినరల్స్, ఇంత మొత్తం అంతా ఉండి గూడా బలూచిస్తాన్‌లో ఈరోజు ఎంతోమంది యువతకి జాబ్స్ అనేవి లేవు. ఒక ప్రాపర్ జాబ్ అంటూ లేదు. పెద్ద పెద్ద జాబులు పక్కన పెట్టేయండి. ప్రాపర్ జాబ్ అంటూ లేదు. వరల్డ్ యావరేజ్ చూసుకుంటే 11%. కానీ బలూచిస్తాన్‌లో 38%. అంటే చెప్తున్నా. అయితే ఈరోజు గ్వాదర్ పోర్ట్‌ని యూజ్ చేసుకుంటారు. అక్కడ బలూచిస్తాన్‌లో ఉన్న రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటారు. చైనాతో కలిసి సీపెక్, చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి పెడుతున్నారు. అంటే మిడిల్ ఈస్ట్‌కి కనెక్షన్ పెంచుకోవడానికి చైనా, పాకిస్తాన్ ఉంది చూసారా? ఇక్కడ మ్యాప్‌లో పెడుతున్నా. ఆ పాకిస్తాన్ నుండి ఈ బలూచిస్తాన్ ఉంది చూసారా? ఈ మొత్తం అంతా కారిడార్ క్రియేట్ చేస్తారనమాట. అంటే చైనా ట్రేడ్ అంతా కూడా మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళడానికి, వ్యాపింపజేయడానికి. దీనికి ఆళ్ళు ఒప్పుకున్నారు. పాకిస్తానోళ్ళు ఒప్పుకున్నారు. ఆ బలోచ్ రీజియన్ ఏదైతే ఉందో, బలూచిస్తాన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా వెళ్తది. ఇప్పుడు అక్కడ ఇన్‌ఫ్రా కట్టాలంటే మనిషి గావాలిగా, మ్యాన్ పవర్ కావాలిగా. మరి వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అక్కడ బలూచిస్తాన్ పీపుల్ ఏమనుకున్నారంటే మాకు ఉద్యోగాలొస్తాయేమో అనుకున్నారు. కానీ రాడ్ రియాలిటీ ఏంటంటే
అక్కడ అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి చైనా వోడికి బెనిఫిట్ చేస్తున్నాడు ఈ పాకిస్తానోడు. కానీ అక్కడ బలూచిస్తాన్ పీపుల్‌కి ఒక్క ఉద్యోగం గూడా లేదు. అక్కడ లోకల్స్ అవే కుర్రో మర్రో అనుకుంటూ బాగా గోల చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ రిసోర్సెస్ ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తున్నారు. ఇక్కడ పోర్ట్‌లు కట్టుకొని దాని నుండి ట్రేడ్ చేస్తున్నారు. తొక్కా తోటకూర చేస్తున్నారు. ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ ఉంది చూసారా? ఆ గ్వాదర్ పోర్ట్ అనేది ఆ మిడిల్ ఈస్ట్ ఇటు సైడ్ నుంచి వచ్చే ఒక ప్యాసేజ్ ఏదైతే ఉంటదో ట్రేడ్ రూట్ దాని సైడే ఉంటది. అక్కడ ఫ్యూయల్ రీఫిల్లింగ్ ఈ షిప్స్ అన్నీ కూడా ఫ్యూయల్ రీఫిల్లింగ్ చేయాలి కదా! ఆ పోర్ట్ దగ్గర ఆగి చేసుకుంటూ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ పోర్ట్ దగ్గర ఆగి చేసుకున్నప్పుడు ఆ కాస్ట్ ఆ మొత్తం డబ్బులన్నీ ఎవరికెళ్తాయి? పాకిస్తాన్‌కెళ్తాయి. ఆ గ్వాదర్ పోర్ట్ ఎక్కడుంది? బలూచిస్తాన్‌లో ఉంది. మరి ఇప్పుడు ఆ ఏరియాకి తగ్గట్టు అన్ని మినరల్స్ ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టు అన్ని వాడుకుంటున్నారు మీరు. మరి దానికి ఏమన్నా పెడుతున్నారంటే లేదు. అక్కడ ఎంతోమంది కటిక పేదరికంలో బతుకుతున్నారు. మోస్ట్ పర్సెంట్ పాకిస్తాన్‌లో ఉన్న హైయెస్ట్ పాపులేషన్ ఎవరు కటిక పేదరికంలో బతుకుతున్నారంటే బలూచిస్తాన్‌లో ఉన్నవాళ్ళు. బేసిక్ వాష్‌రూమ్స్ గాని, టాయిలెట్స్ గాని బేసిక్ లేవేమి చెప్తున్నా. మళ్ళీ మరీ డీప్ లెవెల్‌లో చెప్తున్నా. బేసిక్ థింగ్స్ ఏం లేవు. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎక్స్‌ప్లాయిట్ జేసేసి, దాన్ని ఆక్రమించేసి, మిలిటరీ యాక్షన్స్ చేసి, మనుషుల్ని సప్రెస్ చేసి, లోకల్స్‌ని చంపి, చరిత్రపూర్వకంగా చూసుకుంటే వేల మందిని చంపేసింది పాకిస్తాన్. ఆ బలూచిస్తాన్‌లో ఉన్నవాళ్ళు. లక్షల మంది స్కాటర్ అయిపోయారు వేరు వేరు లొకేషన్స్‌కి. అంత దారుణమైన మిలిటరీ యాక్షన్స్ అనేది చేసింది ఈ పాకిస్తాన్. సో, ఇన్ని ఏళ్ళు సప్రెషన్ అయిన తర్వాత 2000 ఎర్లీ 2000స్‌లో బలూచిస్తాన్ కి సంబంధించి సెపరేటిస్ట్‌లు గ్రూప్‌లయితే వచ్చినాయన్నమాట బయటికి. అదవుతుందా? ఇక్కడ పెడుతున్నా చూడండి ఈ 2 పేర్లు. వీళ్ళు 2 గ్రూప్స్ కింద వచ్చారనమాట. ఏందంటే వీళ్ళు ప్రో నేషనలిజం థాట్స్‌తో ఉన్నవాళ్ళనమాట. అంటే వీళ్ళేదో ఒక రిలీజియన్ రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అని కాదు. మా బలూచిస్తాన్ మాకు కావాలి. అదవుతుందా? వాళ్ళ ఐడియాలజీ ఏందంటే మా బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి వేరయ్యి మాకు కావాలి. మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి మాకొక ఉద్యోగం, సద్యోగం ఉండట్లేదు. ఇంకొక పక్క చూసుకుంటే మమ్మల్ని చంపినా చంపేస్తున్నారు. మమ్మల్ని ఆక్రమించుకున్నారు. ఇది జేశారు, అన్నీ జేశారు. మా మీద పోనీ వీళ్ళ మీద లాభం తీసుకుంటున్నారుగా. ఆ లాభంలోనో కొంత భాగం మళ్ళీ వీళ్ళకి కేటాయించాలిగా. ఇప్పుడు గవర్నమెంట్ చేసేదేందండి, మనం ట్యాక్స్‌లు గడితే ఆ! మనం ట్యాక్స్‌లు గడితే తిరిగి మళ్ళీ అదే బడ్జెట్ అలొకేషన్ చేసి మనల్ని చూసుకుంటది. గవర్నమెంట్ చేసే పని అదేగా. ఈరోజు పాకిస్తాన్‌లో గూడా పరిస్థితి ఎందుకు అట్లా ఉందంటే ఆర్మీ, ఆర్మీ గాదు మిలిటరీ. మిలిటరీ కంట్రోల్ అనేది ఉంటదనమాట అక్కడ. ఆర్మీ అనుకోండి ఇంకా ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉంటాడో ఆడక్కడ ఆర్మీ మిలిటరీ జనరల్ అంటాడు. అసీం మునీర్ తెలుసుగా? అసీం మునీర్ అనే గాదు. పాకిస్తాన్‌కి మనకేమన్నా తేడా ఏందంటే, మనకి రాజకీయ నాయకులు ఉంటారు. ఆర్మీ అనేది మన దేశాన్ని కాపలా కాస్తూ ఉంటది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేశాన్ని కాపలా కాస్తూ ఉంటారు. దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చేంత పేట్రియాట్స్. అక్కడ ఎట్లా ఉంటదంటే, అక్కడ మిలిటరీ చీఫ్‌లే దేశాన్ని పరిపాలిస్తూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు పాకిస్తానే అడుక్కు తింటున్న దేశం. అవునా గదా! అంత అడుక్కు తింటున్న దేశం ఏం చేస్తది తెలుసా? 20% కన్నా ఎక్కువ వాళ్ళ మిలిటరీ బడ్జెట్‌లో పెట్టేస్తారనమాట. ఆ 20% కూడా మిలిటరీలో పెడతారాళ్ళు. అడుక్కు తింటున్న దేశం. ఎంత అడుక్కు తింటున్నారనేది కూడా చెప్తాను నేను. 33వ బెయిలౌట్‌లో ఉన్నారు ఇప్పుడు ఐఎంఎఫ్‌తో. ఐఎంఎఫ్ అంటే తెలుసుగా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వాళ్ళ దగ్గర ఎన్ని అప్పులు చేశారంటే, ఇప్పుడు ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు చేసి 33 బెయిలౌట్‌లో ఉన్నారిప్పుడు. అయితే ఇదంతా జరుగుతుండగా నువ్వొక బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించావు. దాని దగ్గర నుండి రిసోర్సెస్ తీసుకుంటున్నావు. దాని దగ్గర నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటున్నావు. తీసుకొని ఈ మిలిటరీ వాళ్ళు కరప్షన్ చేస్తారు సగం. మిగిలిందంతా కూడా వేరే పార్ట్స్‌కెళ్తది. కానీ వీళ్ళకేం మిగులుతుంది? బూడిద. సో, ఈ యొక్క ఇయర్స్ ఆఫ్ సప్రెషన్ ఇయన్నీ గూడా కోపంగా వచ్చి సెపరేటిస్ట్‌లందరూ వచ్చారనమాట. బిఎల్ఏ, బిఎల్ఎఫ్ అని 2 అన్నమాట. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని. సెపరేట్ అయినా వీళ్ళ ఐడియాలజీ ఒకటే. మా బలూచిస్తాన్ మాకు కావాలయ్యా. పాకిస్తాన్‌లో మేము ఇంక్లూడెడ్ గాదు. ఇంకా కామెడీ ఏంటో తెలుసా? మొన్న రీసెంట్‌గా వీళ్ళు మేము ఇండిపెండెన్స్ తీసేసుకున్నాం. మేము వేరే కంట్రీ అని చెప్పి ప్రకటించేసుకున్నారు. బలూచిస్తాన్ అనేది వేరే కంట్రీ అని ప్రకటించేసుకున్నారు ఈళ్ళు. అర్థమవుతుందా? అయితే వీళ్ళిప్పుడు చాలా విధ్వంసం చేస్తున్నారు అక్కడ. ఎంత అనేది కూడా చెప్తా సెకండ్ పార్ట్‌లో. అయితే ఈ రీజన్స్ వల్ల ఏందంటే వాళ్ళకి నచ్చట్ల. చైనాకు ఓపెన్‌గా వచ్చేసి వార్నింగ్ ఇస్తున్నారు. చైనా వోళ్ళకి జీ జిన్‌పింగ్ ఎవడైతే ఉన్నాడో చైనా ప్రెసిడెంట్ ఒకటే చెప్తున్నాం. మీ సీపెక్ ఏదైతే ఉందో దాన్నయితే మేము ప్రమోట్ చెయ్యం. దాన్నయితే మేము వచ్చేలా చూడం. ఆల్రెడీ చైనా కడుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా బాంబులు పెట్టి ఉష్కాకి లేపేస్తున్నారు. Was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. అదవుతుందా? ఎందుకంటే చైనాకి మాకు పడదని ఓపెన్‌గా చెప్తున్నారు ఆళ్ళు. అదవుతుందా? అయితే ఈ విధంగా ఇప్పుడు హిస్టారికల్‌గా చూసుకుంటే
ఈ బలూచిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి ఉన్న క్లాషెస్ ఇవన్నమాట. ముందు నుంచి పడేది కాదు వాళ్ళకి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిందయితే కాదిది. ఈ విధంగా ఈ రోజుకి బలూచిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో ఈ గొడవ జరుగుతుంది. సెకండ్ పార్ట్. అసల ఈ రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు మొన్న రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ఏంటి? నెక్స్ట్ ఇన్ కేస్ పాకిస్తాన్ విడిపోతే, బలూచిస్తాన్ సెపరేట్‌గా ఫార్మ్ అయితే, మన ఇండియాకి ఏ విధంగా లాభం ఉంటది? మీకు డౌట్ ఉండొచ్చు. వీళ్ళు విడిపోతే మన ఇండియాకి లాభం ఏందిరా అని అనుకోవచ్చు. చెప్తా. అన్నీ చెప్తా. చూడండి. అయితే ఇప్పుడు ఈ బలూచిస్తాన్ దాడులు చేస్తుంది. రీసెంట్‌గా ఏమైందంటే, రీసెంట్‌గా ఈ 29థ్ జాన్యురీ నుండి చూసుకుంటే, ఈ బలూచిస్తాన్ సెపరేటిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళేం చేశారంటే ఒక ప్లాన్డ్ అటాక్ చేశారనమాట. ఎంత అంటే 200 మందికి పైగా చచ్చిపోయారు. 2 లొకేషన్స్ టార్గెట్ చేసుకొని వాటిని 48 అవర్స్ వరకు కూడా కంట్రోల్ చేసుకోగలిగారు. కానీ వీళ్ళైతే వాళ్ళని అటాక్ చేశారు. 48 అవర్స్ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. లొకేషన్స్ పేర్లు ఎక్కడ పెడుతున్నాను చూడండి. అయితే ఇట్లా చేసిన తర్వాత ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీనా అంటే కాదు. అక్కడున్న పోలీస్ స్టేషన్‌లు, నెక్స్ట్ అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసెస్, నెక్స్ట్ చైనా సీపెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి చాలా వాటి మీద బాంబ్ బ్లాస్టులు చేశారు. బాంబ్ బ్లాస్ట్‌లే డైరెక్ట్ బాంబులు పెట్టి పేల్చేశారు. అదవుతుందా? బాంబులు పెట్టి పేల్చేశారు. ఎంతోమందిని చంపేశారు గూడా. అయితే ఈ పాకిస్తాన్ గూడా కొంతమందిని చాలా వరకు అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ట్రై చేసింది. కానీ పాకిస్తాన్ యొక్క చరిత్రలో ఈ బలూచిస్తాన్, పాకిస్తాన్‌కి జరిగిన ఈ ఈ యొక్క ఇంటర్నల్ అన్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇది బిగ్గెస్ట్ అనమాట. చాలా పెద్దది. అన్నిటికన్నా ఇదే పెద్దదని చెప్తున్నారు. ఎందుకంటే అంత మాస్ ప్లాన్ చేసి మరీ గట్టిగా కొట్టారు ఈసారి. అదవుతుందా? అయితే ఇప్పుడు ఇలా ఉండగా మన ఇండియాకి లాభం ఏంట్రా అంటే ఆల్రెడీ ఇందాక చెప్పా. ఈ యొక్క బలూచిస్తాన్ ఏదైతే ఉందో, ఈ బలూచిస్తాన్‌లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిలేటెడ్ మినరల్స్ అనేవి ఉన్నాయి. ఐరన్, కాపర్, గోల్డ్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ఒక సెపరేట్ నేషన్ అయిపోయిందనుకోండి. ఇండిపెండెన్స్ ప్రకటించుకొని పాకిస్తాన్‌ని సెపరేట్ అయిపోయి ఇది చేసుకుందనుకోండి. మీకు గుర్తుందో లేదో ఆల్రెడీ వాళ్ళు కంట్రీ అని ప్రకటించేసుకున్నారు. ప్రకటించుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎవరిని హెల్ప్ అడిగారు గుర్తు చేసుకోండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చేశారా? ఫస్ట్ హెల్ప్ అడిగింది ఇండియాని. నిజం. నేను ఇక్కడ ఆర్టికల్ పెడుతున్నాను చూడండి. ఈ బలూచిస్తాన్ మేము సెపరేట్ కంట్రీ ఇంకా పాకిస్తాన్‌తో మాకు సంబంధం లేదురా నాయనా అని ప్రకటించుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇండియాని ఇంటర్వ్యూని అవ్వమన్నారు. మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తాం కాబట్టి, మనం వెంటనే దేంట్లో దూకం కాబట్టి మనం ఏం రియాక్ట్ అవ్వలేదు దీని నుండి. దే వాంటెడ్ ఇండియా టు ఇంటర్వెన్. ఇండియాని హెల్ప్ అడిగారు వాళ్ళు. మీరు ఏదన్నా రెస్పాండ్ అవ్వండి అయ్యా అన్నట్టు. అయితే అక్కడ ఏమంటున్నాను చూడండి. వీళ్ళకి పడని దేశం ఏది? చైనాతో పడదు. పాకిస్తాన్ అంటే చెప్పాల్సిన పనిలే. మనం స్ట్రాటజిక్‌గా ఇండియా అనేది ఈ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? వీటిలో గనక ఇన్వెస్ట్ చేస్తే మనకు డోకా ఉండదు. అంటే అంత మినరల్స్ అనేవి ఉన్నాయి అక్కడ. ఈ గోల్డ్, కాపర్ అనేది ఇంకా ఎక్సెట్రా. సో నేనేమంటున్నానంటే ఇన్ కేస్ ఈ బలూచిస్తాన్‌కి వేరే నేషన్ కింద వచ్చేసిన తర్వాత కంప్లీట్‌గా ఆ ఆటోనమీ వచ్చేస్తే ద బెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కెన్ బి ఇండియా. ఎందుకంటే చైనాతో వాళ్ళు కన్ఫర్మ్ ఒప్పుకోరు. ఎందుకంటే దే హేట్ చైనా. అది ఓపెన్‌గా చెప్పినా నేను. ఇండియా కెన్ హ్యావ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఈరోజు ఈ పాకిస్తాన్ విషయంలో ఇంత ఇంటర్నల్ అన్రెస్ట్ అనేది జరుగుతుంది. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి లిటరల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేసి కంప్లీట్‌గా యాక్షన్ తీసుకుంటున్నారంటే కంప్లీట్‌గా అక్కడ అన్నీ తగలబెట్టేస్తున్నారు, బాంబులేస్తున్నారు, మొత్తం కాల్చి పడేస్తున్నారనమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏమవుద్దనేది ఆల్రెడీ పాకిస్తాన్ అనేది సగం అడుక్కు తింటుంది. అప్పుల మీదే బతుకుతుంది. ఆ అప్పులు కూడా తీవ్రవాదానికే వాడుతుంది తప్ప జనాల్ని బాగుపెట్టడానికి అక్కడ ఏదన్నా డెవలప్‌మెంట్ చేయడానికి వాడట్లే. సింపుల్‌గా చెప్తున్నా. ఈ బలూచిస్తాన్ కాకపోతే రేపన్న రోజు మళ్ళీ పాకిస్తాన్‌లో ఉన్న జనాలే ఆ గవర్నమెంట్‌ని కూల్చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలే. ఎందుకంటే ఈరోజు అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లే. అక్కడ జనాలు బతకలేకపోతున్నారు. బేసిక్ ఫుడ్ లేకుండా ఆకలితో అలమటించేవారు ఎంతోమంది ఉన్నారు. ఆకలితో అలమటించేవారు. 1,00,00,000 మందికి పైగా ఉన్నారు తెలుసా మీకు? పాకిస్తాన్‌లో 1,00,00,000 మందికి పైగా ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి కూడా. సో ఇక్కడ ఈ పాకిస్తాన్ ఇంటర్నల్‌గా దానికి అదే చచ్చిపోతుంది. పక్కన ఉన్న ఇంకో బలూచిస్తాన్ అనే పార్టీ దాన్ని చంపేయడానికి చూస్తుంది. సో ఎలా చూసుకున్నా ఏకుమేకై కూర్చుందనమాట బలూచిస్తాన్. రేపు వాళ్ళ జనాలు కూడా అదే ఏకుమేకై తొక్కుతారు అదే గవర్నమెంట్‌ని. సో అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్నల్ అన్రెస్ట్ గురించి చెప్తున్నా. బయటికి ఏంటంటే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఆ న్యూక్లియర్ వెపన్స్ ఒక్కటే ఏంటంటే పాకిస్తాన్‌కున్న వాల్యూ. అంతకు మించి ఏం లేదు. ఏదీ లేదు.
అంతకు మించి ఏది లేదు. చెప్తున్నా కదా! కోతికి కొబ్బరి చెప్పన్నట్టు దానికి న్యూక్లియర్ వెపన్స్ అనేవి మాత్రమే ఏదో బయటికి చూపించుకోవడానికి. అంతకు మించి ఏం లేదు. అదవుతుందా? బయట సూటు లోపలంతా కూడా బొక్కల బనీలన్నట్టు సింపుల్‌గా చెప్పాలంటే అదన్నమాట వీళ్ళ పరిస్థితి. సో, ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. నెక్స్ట్ కింద 3 టాపిక్స్ ఇస్తాను. ఆ 3 టాపిక్స్‌లో దేని మీద డాక్యుమెంటరీ చేయమంటారు? ఇక నుండి నేను కరెంట్ అఫైర్స్ నేను చెప్తున్నా. నేను నా మోడల్ ఆఫ్ వీడియోస్ అనేవి చెప్పేస్తున్నా చూడండి. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, రోజు వీడియో వస్తది. రోజుకొక వీడియో వస్తది. కానీ ఎట్లా చేస్తానంటే, ఈ రోజు ఒక టాపిక్ జరిగిందనుకో, ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. దాని రిలేటెడ్ ఏదన్నా హిస్టారికల్‌గా ఉంటే అది కూడా తీసుకొస్తా. ఈసారి నుండయితే మాక్సిమం నేను డాక్యుమెంటరీస్ చేయడానికి చూస్తున్నా. పెద్ద పెద్ద వీడియోస్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఎంతైతే అంత ఆ లెంత్ బట్టి. అర్థవుతుందా? నేను మరీ డీప్‌గా వెళ్ళను. మరీ డీప్‌గా వెళ్ళిపోయి ఏదో ఒక ప్రొఫెసర్, లెక్చరర్ చెప్పేసేటట్టు నేను మీకు సోది చెప్పినా కూడా చిరాకుగా ఉంటది. ఒక కథ, ఒక స్టోరీ చెప్పినట్టు చెప్తే మీ చెవుకు వినసొంపుగా ఉంటది. విన్నది అర్థమవుద్ది. అది వదిలేసి పెద్ద పెద్ద ఇది పెట్టేసి, పెద్ద పెద్ద యానిమేషన్స్ పెట్టేసి, ఇవన్నీ పెట్టేస్తే అది ఏమో క్లమ్జీగా ఉంటది. నాకట్లా నచ్చదు. నాకేంటంటే చెప్పేది ఏదైనా ఒక చిన్న పిల్లోడికి స్టోరీ చెప్పినట్టు చెప్తే ఒక అందం ఉంటది. ఇప్పుడు సినిమా చూడండి ఎలా చూపిస్తారు స్టోరీ. ఆ స్టోరీ విధంగా చెప్పాలని ఉంది నాకు. సో, డాక్యుమెంటరీస్ చేస్తాను. కింద ఒక 3, 4 టాపిక్స్ ఇస్తాను. మీకేం గావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫుల్‌గా కామెంట్ సెక్షన్‌లో ఒక స్పామ్ లాంటిది జేస్తే నేను నెక్స్ట్ వీడియోస్‌కి కూడా నాకు హెల్ప్ అవుతది. నేను ఏ టాపిక్ మీద చేయాలో నేను డిసైడ్ అవుతా. అర్థవుతుందా? సో, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. చాలా కష్టపడుతున్నా. ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ బి కన్సిస్టెంట్. కన్సిస్టెంట్‌గా చేస్తానని నేను చెప్తున్నాను. ఐ మీన్ ఐ యామ్ ప్రామిసింగ్ యూ. జై హింద్, జై భారత్.